హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే మేము మా ఫ్యామిలీతో కలిసి అందరం గార్లోడ్ టెంపుల్కి వెళ్తున్నాం. ఏన్కూరు దగ్గర ఉంటుంది, చాలా బాగుంటుంది టెంపుల్. ఈరోజు మొత్తం అక్కడే. ఇక కాకపోతే చిన్న విషయం ఏంటంటే వర్షం పడుతుంది. ఈ వర్షం మనకి వీడియోని తీసేస్తుంది, తీయదో చూద్దాం మరి. ఓకే ఫ్రెండ్స్, మనం దరిదాపుల్లో గార్లోడ్ దగ్గరకు వచ్చేసాం. అంటే ఏన్కూరుకి కొంచెం ఒక 2.5-3.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇంకొచ్చేపు అయితే మనం రీచ్ అయిపోతాం. దాని తర్వాత అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాం మేబీ టెంపుల్. ఓకే, ఎంట్రీలోనే ఫస్ట్ 2 లయన్స్ ఉన్నాయి ఆర్చ్కి. ఓపెనింగ్ ఎంట్రీలో ఆర్చ్ ఉంటుంది కదా, ఇదే ఆర్చ్ సూపర్ ఉంది. లాస్ట్ 2-3 ఇయర్స్లో కట్టారనుకుంటా ఆర్చ్ని, మేబీ నాకు తెలిసి. అంటే నేను చాలా డేస్ అవుతుంది వచ్చి, ఇయర్స్ అవుతుంది. గరుడ పక్షి ఎంట్రీలో ఫస్ట్ ముందు నుంచి చూస్తేదే కనబడుతుంది. దీని వెనుక ధ్వజస్తంభం ఉంటుంది, చూస్తుంటే మీకు కనబడుతూనే ఉంటుంది. ఇక గుట్ట తెలిసే ఉంటుంది, చాలామంది పైకి ఎక్కుతారు దిగుతారు, కానీ పైన ఒక పెద్ద నామం పెట్టి ఉంటుంది కానీ కనబడట్లేదు. చెట్లను అడ్డుండేసరికి కనబడట్లేదు. పైకి ఎక్కొచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు, మెట్లు ఏమి ఉండవు. పైన చూస్తే మస్తు అవపడుతుంది వ్యూ. ఓకే, మనం ఇక్కడే ఏమైనా పాలు పొంగియాలంటే ఈ షెడ్లో పంపించుకోవచ్చు. ఎవరు రారనుకున్నాం, శనివారం ఈరోజు చాలామంది వచ్చారు. ఈ కరోనా టైంలో కూడా బాగానే జనాలు దేవుడి దగ్గర దర్శించుకోవడానికి వస్తున్నారు. అంటే ఇక అర్థం చేసుకోవచ్చు పవర్ఫుల్ గాడని. నేను లోపలికి వెళ్ళి వచ్చినాం. ఏంటంటే అన్ని ఫోటోలే ఉన్నాయంటే వీడియోలు తీయలేదు, అందుకే. బయటికి రాగానే మేము చూసిన ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక కారు పూజ చేస్తున్నారు ఒకళ్ళిద్దరు. ఓకే, బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి గుడికి లెఫ్ట్ సైడ్లో చిన్న టెంపుల్ ఉంటుంది. ఇదేంటంటే అమ్మవారి టెంపుల్. ఇక్కడే మనం అన్నీ కోస్తుంటాం అనమాట, అంటే మొక్కులు చెల్లించడం. ఇక ఇది మర్రి చెట్టుకి అయితే ఇక లేడీస్ అందరూ మొక్కులు చెల్లించడం అది ఇది కడతా ఉంటారు. కానీ అంటే నాకు తెలియదు, కాకపోతే ఇక చాలామంది తెలిసిన వాళ్ళకి అర్థమైపోతూనే ఉంటుంది. ఇక్కడ మాత్రం చాలా కోతులు ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి వచ్చినప్పుడు. ఇక లాస్ట్ మూమెంట్లో ఫోటో దిగినాం. ఈ ఫోటో అయితే హైలైట్ అసలు. నాకంటే వెనక పోయి ఆయన స్టిల్ ఇచ్చిండు ఫోటోకి, మస్తు నవ్వుకున్నా చూసిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, డివోషనల్ టైం కదా, బొట్టు పెట్టుకొని చాలా మంచిగా ఉన్నా. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని ఎమ్మటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.